రావయ్యా రావయ్యా పొద్దుటి నుంచి నీకోసం ఇక్కడ దేవులాడుతున్నా గుంటకాడు నక్కలాగా చెప్తా ఆ ముసలాన్ని నేను ఇప్పుడు ఇక్కడికి ఎందుకు రప్పించాడంట రంగంలోకి దిగాలిగా రంగము లేదు లింగము లేదు ఈ ఆస్తిపాస్తులన్నీ నీకు అప్పచెప్పడానికి రప్పించాడు ఇప్పుడు ఇక్కడ వ్యవహారాలు మొత్తం కోట్ల మీద నడుస్తాయి ఏమి కనబడవే అచ్చు దేవాయి అనిపించావయ్యా చూడు ఆ రాజశేఖరం నన్ను చూస్తే మండిపడతాను ఇవాళ మండి పడలేదంటే నేను తీసుకొచ్చాను కనుక మళ్ళీ కోట్లో పాగా వెయ్యాలి దానికి నువ్వు సహాయం చేయాలి లోపలికెళ్ళి నాన్న ఈ వ్యవహారాలని చూసుకోవాలంటే మామయ్య నా పక్కన ఉంటాడు అని చెప్పు కాదంటాడు అంటాడు ససేవరా వీల్లేదు అని చెప్పు అది కాదంటాడు అప్పుడు నా ఇష్టం అని చెప్పు అది కూడా కాదంటాడు అంటే నేను వెళ్ళిపోతానని చెప్పు సరే అయితే వెళ్ళిపోతాను చెప్తా అది రెగ్గులిక మళ్ళీ ఆస్తి అంతా నా చేతుల్లోకి వచ్చేసినట్టుందిరా నాకే ఆ చేతిలోనే ఉన్నట్టు అనిపిస్తుందండి చెప్తా పద చూడు శ్రీధర్ ఇక నుంచి నీకు లీగల్ ప్రాక్టీస్ లేదు ఏదీ లేదు నా బాధ్యతలు కొన్ని నువ్వు తీసుకుంటే నాకేదో కొంచెం రిలీఫ్ గా ఉంటుంది. డాడీ ఒక్కసారిగా ఇంత బరువు మొయ్యాలంటే కష్టం. ఇవన్నీ అర్థం చేసుకోవడానికి కాస్త టైం కావాలి. చదువుకున్నవాడివి నీ కష్టం ఏమిటి, నువ్వు అర్థం చేసుకోలేకపోవటం ఏంటి? నో యు మస్ట్ టేక్ ఇట్ అప్. కథ మార్చేస్తున్నట్టున్నాడు. ఇంగ్లీష్ లో చెప్పినా చాలా బాగా చెప్పావు బావా. నా ఉద్దేశం కూడా అదే. నలిగినంతకాలం నలిగిపోయావు. ఇక నువ్వు నలిగిపోవడం నాకు బొత్తిగా ఇష్టం లేదు బాబు. శ్రీధర్ చెరుకు గళ్ళ ఉండే బాబు చెరుకు పిప్పిరా ఎలా అయిపోయాడు చూడు బాబు. ఆయన మనసు ప్రశాంతంగా ఉండాలంటే ఆ బాధ్యతలను నువ్వు స్వీకరించాలి బాబు. తప్పదు. ఈ క్షణంలో ఇప్పుడే తప్పనిసరిగా స్వీకరించాలి బాబు. ఊరుకో మావయ్య, ఊరుకో. ఊరుకోలేదు బాబు, ఊరుకోలేదు. మరీ అంత ఎక్కువగా ఎడకు మావయ్య. చెప్తా చెబుదు గాని డాడీ, మావయ్య గురించి నాకు బాధ్యత ఆశ అలాగే ఉండిపోయింది. ఇప్పుడే చెప్పాను మావయ్యతో తప్పకుండా చేస్తాను అని. అది అబ్బే నా గురించి ఎందుకు బాబు, నా సంగతి వదిలే. మీ నాన్న మనసు ప్రశాంతంగా ఉంటే నాకు అంతే కావాలి. దాని గురించి ఆలోచన. మావయ్య, నువ్వు మా గురించి ఆలోచించే ఇలా తయారయ్యా. ఇకనైనా నీ గురించి మమ్మల్ని ఆలోచించని. డాడీ, మీరు ఒక పని చెయ్యాలి. ఏమిటి బాబు? అబ్బా, నా మీద అభిమానంతో వాడేదో అంటాడు కానీ వాడి మాట నువ్వు పట్టించుకోకు బావా. ఈ బాధ్యతలన్నీ స్వీకరించడానికి నా అర్హత ఎక్కడ, నా వయసు ఎక్కడిది బావా? నీకు వయసు లేకపోవడం మావయ్య, నీ శక్తి నీకు తెలియదు. చెప్తా. చెప్పకు, నేను చెప్పేది విను. డాడీ, నేను గనక ఈ ఇంటికి వస్తే మావయ్య కాశీ వెళ్ళి బాగా గుండు కొట్టించుకుంటానని మొక్కుకున్నాడట. దానికి కావాల్సిన దారి ఖర్చులు, టిక్కెట్లు, ఏర్పాట్లు అన్ని మీరు చేయాలి. అంతేనా మావయ్య? అంతేనా? డాడీ, ఈ విషయాలని నేను అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తాను. పూర్తిగా అర్థమైన తర్వాత మీరు అనుకున్న బాధ్యతలు నేనే తీసుకుంటాను. అంతవరకు మీరే చూడండి. మీ కొడుకుగా నేను ఎప్పుడు మీ పక్కనే ఉంటాగా. వెరీ వెల్ మై సన్. కమ్ ఆన్, ప్రాక్టీస్ చూద్దాం. కమ్ ఆన్ బాయ్స్, గెట్ టు వర్క్. ఏ మామయ్య, కాశీ వెళ్ళి బాగా గుండు కొట్టించుకుంటావా? చెప్తా. ఎప్పుడో వెళ్ళిన మనిషి ఇంతవరకు రాలేదంటే లింగం ఇంటి దాకా వెళ్ళొస్తానని వెళ్ళారు. అమ్మా అమ్మా, ఆయన లింగం గారింటి దగ్గర లేరమ్మా. లింగం గారితో కలిసి పట్నం వెళ్ళారంట. ఆ చచ్చు చెప్పాడు. లింగంతో కలిసి వెళ్ళారా? ఒక్క మాటైనా చెప్పకుండా వెళ్ళాడంటే అంత అవసరమైన పని ఏమైనా ఉందా అమ్మా? ఏమో. జరిగిపోయే విషయాల గురించి ఆలోచించవలసిన సమయం కాదు. మీకు కొన్ని ముఖ్యమైన విషయాలు చెప్పాలి. ఏమిటంటే అయ్యో, అదేమిటి మామయ్య అలా పేడ కుప్పలా పడిపోయావు? పూల మొక్కలాగా వద్దాం అనుకున్నాను బాబు. రావచ్చు కదా. చెప్తా. మీరేదో మాట్లాడుకుంటున్నారు, వెళదాం అనుకున్నారు, వెళ్ళొచ్చు కదా. అలా వెళ్దాం వెనక్కి తిరిగాను, నువ్వు ఇలా తలుపు లాగావు, బాగుండదని డాడీ. గోడలకే చెవులుంటాయని విన్నాను. ఇప్పుడు తలుపులకు కూడా ఉంటాయా చెవులు? మామూలుగా ఉండంత చెవులు ఉంటాయి బాబు. దత్తుడు, నువ్వు ఆ తలుపు దగ్గర ఎందుకు నిల్చున్నావో మాకు తెలుసు. నీకు ఈ దొంగ బుద్ధులు, దొంగ వేషాలు చచ్చినా పో. బావగారు, చెవులకి నాకు ఎటువంటి సంబంధం లేదు. మన శ్రీధర్ మీద ఎంత ప్రేమ. నువ్వు చేసిన మంచి పని ఒక్కటే. అందుకని ఇదిగో మళ్ళీ నీ మొహం ఇంట్లో కనిపించిందా మర్యాద తగ్గదు. కరెన్సీతో కొట్టాడే మొదలాడు. మన కలెక్షన్ కి అడ్వాన్స్. శ్రీధర్, అత్త పుట్టిల్లు మేనమావకు బాగా తెలుసు.
మేనమామ మతలబులు మేనలుడికి బాగా తెలుసు. ఏరు దాటాం కదా అని ఎప్పదగలేసే నీకు ఇదే సరైన గొడవ. ఇళ్ళగానే పట్టక్కరు, బాగా ఆలోచించుకో. చెప్తా. ఇంటి మీద ఎటువంటి ఆశలు పెట్టుకో. నేను అదే యాత్రాది నేను ఆకాశంలో ఉన్నాను, నువ్వు నా కాలి కోటి దగ్గర ఉన్నావు. మా నాన్న దయతో విశ్లేషణ ఆ ముష్టి ఎరుకుని పో. ఎలా? డాడీ, ఎవరి అమ్మాయి? అదే డాడీ, మన లక్ష్మి. మన ఇంటి నిండా ఉందిగా లక్ష్మి. లక్ష్మి ఉన్న చోటుకేగా వస్తుంది. కాదండి, మనసున్న చోటికి, నేను ఉండవలసిన చోటికి వచ్చాను. వెరీ గుడ్. మహాలక్ష్మి మా ఇంటికి వచ్చిందన్నమాట. మా వాడి చేతులతో 3 ముళ్ళు వేసి కట్టిపడేయడానికి ముహూర్తం ఇప్పుడు పెట్టించుకుంటావమ్మా. ఎప్పుడో ఎందుకు అంకుల్? ఏ రాత్రికే? చిక్ చిక్. ఏ మాకంటే నీకే అంత తొందరగా ఉందా? తొందర ఆవిడ కాదు మేడం, నాకు. లేదు అంకుల్, నన్ను పెళ్లి చేసుకుంటే తప్ప ఈయన ప్రపంచ ఛాంపియన్ కాడని జ్యోతిష్కుడు చెప్పాడు. చిక్ చిక్. ఏ సుబ్బారావు, నీకు మంచి గోల్ కీపరే దొరికింది. మనం చేతగాని విధవలమైనా అయి ఉండాలి, వాడు తెలివైన వాడైనా అయి ఉండాలి. అసలు మంచా చెడ అవునా కాదా అని ఆలోచించకుండా ఆ ముసలాడిని ఆ రోజే మనం లేపేవలసి. సంతలో శని కొనుక్కొచ్చినట్టుగా దేవయ్య గారిని తీసుకొచ్చి మన నెత్తిని పెట్టుకున్నాం. పాతాళం దాకా పాతుకుపోయాడు. తిరిగి తిరిగి లక్ష్మి కూడా ఆ గోడ మీద పల్లె అయిపోతుంది. ఏమైనా దేవయ్య గారి గొప్ప జాతకుడు. అమ్మాయి అంత సంజాత సిగ్గులు ఎక్కడ వాడు కోరుతున్నావా? దేవయ్య ముసలాడు, వాళ్ళని లేపేయడం 10 నిమిషాల్లో పనిరా. ఇలా నిమిషాలు గంటలు అనుకుంటూనే సంవత్సరాలు వెళ్ళిపోయాయి. ఎమర్జెంట్ గా ఇద్దరిని లేపైపోతే అంతే సంగతం. నేను మీలాగే విశ్వాసం లేని ఎదవనుకుంటారా? ఏం కథ చూస్తారు? దయ్యాలనుకుంటారా? అరే నేను దేవైనయ్యా. నువ్వు శ్రీధరువి, కోట్ల ఆస్తికి వారసుడు. దేవుడివయ్యా. శ్రీధరు లేదు, చెట్టుగా లేదు, ఆస్తి లేదు, ఆవకాయ లేదు. నా తుండు, నా చొక్కా, నా పంచి అంటే చాలు. మళ్ళీ ఇదే నాటకమా? మా చుట్టూ చేతిలో ఉంది కదా, నీ ఇష్టమైన తాడకం అనుకుంటున్నారా? నిన్ను సంపన్న చంపేస్తా కానీ ఆస్తి మాత్రం నీకు దక్కలేము. ఏంటదే మళ్ళా సంపన్న చంపేస్తా. చెప్పు తీసుకుని నిన్నుగా నీ ఇద్దరిని వాయించేస్తాను. ఏదో ఆ రోజు పెద్ద మనుషులు ఏడుస్తున్నారు కదా అని ఇంత పని చేశానయ్యా. ఇంకా ఏంటి కోట్ల ఆస్తికి ఇనపెట్టి తాళాలు. కాదు ఎంత చెట్టు ఏకరం లేకపోతే ఏంటయ్యా? ఆ ముసలాడికి తిరిగితే పడతాయి. ఆ దృష్టిలో మీరు వస్తాయి ఎవరాయ దయచేసి నేనే మిమ్మల్ని సీ కొట్టకపోతే ఆ ముసలాడిని నమ్మేవాడా? ఈ తల జరిగించేవాడా? అదేవయ్యా. అలా హాయిగా ఊళ్ళో భావంలాగా బతుకుతున్నాను. ఎవరు తీసుకొచ్చి ఇక్కడ పడేశారు? చిచ్చి చిచ్చి పైగా పడవ. ఓహో అదా విషయం. మంచివే కదా. ఈ విషయం మర్చిపోయిన ఒక్క మాట రాజపోయిందా? నేను నాకు మాట్లాడుతూ నా చెవులు మీరు నీ చెవులో నేను ఊదుకుంటా కూర్చుంటే ఆ ముసలాడి ఎంత కనిపించి మనం చెప్పులు పెట్టుకుంటాం. అసలు ఇంత బుర్రలేని వాడు ఈ పనికి వచ్చానయ్యా. అడిగితే జప చేసుకుంటా కూర్చుంటా. నువ్వు చెప్తే దాంట్లో నువ్వు కూడా అమ్ముకుంటున్నావయ్యా. నీకేంటి బాబు ఎత్తుకోవాలమ్మా? నాకు అసలే కాపరంగా ఉంటారు. నేను ఎంత నాటపడిపోతే ఆ ముసలాడు నా చెరికి తల ఈ తల పెట్టి ఈ అప్పటి నుంచి ఇంత బతుగా వెళ్ళిపోవచ్చు కదా. ఎందుకు నువ్వు తెచ్చుకుంటే ఇక్కడికి తెచ్చాను చెప్పు. ఇవన్నీ చెప్తా. ఇంకా మీ అమ్మ మీకు ఏం పోసి తెచ్చావు కానీ మా అమ్మ నాకు విషయాలు పోసి పెట్టిందయ్యా. మీ చాలా హృదయంతో మమ్మల్ని తెప్పించేసి నన్ను బతుకోనక్కర్లేదయ్యా. ఈ ఆస్తి కానీ నాకు దురాశలేదు. నాకు పచ్చిన సబ్బు దాని ఖర్చులు ఇచ్చేసాను. నీకోసమే ఈ ఆస్తి నాకు రాసివ్వమని ముసలాడి బతిమాలేదు. నువ్వు నా కొడుకు కదా, అది నీ పేరుంటే నా పేరుంటే సత్యగా ఉన్నాడు. ఇక లాభం లేదని విశ్వాసం అంటే నీదేనయ్యా. ఇట్లా పొగిడి పొగిడి నన్ను మురసెట్టెక్కించదయ్యా. ఇవాళ ఊళ్ళో పెళ్లి ముహూర్తాలు ఉన్నాయంట. మీరు కూడా ముహూర్తం పెట్టుకుని బాగా దోచేసేయి. ఎదురు చూస్తాడు. ఎదుగైనా మంచిది. మన వాళ్ళు ఎవరైనా కష్టాలు ఉంటే
తిరిగినట్టుందండి. నచ్చిందండి. తిరిగిందేంటి? మళ్ళీ మెచ్చిందండి. అంతే, త్వరగా కానీ. ఆ దేవయ్య గడికి అగ్రిమెంట్ ప్రకారం పంచల సాపు దారి ఖర్చులు ఇచ్చేద్దామా? ఆ దేవయ్య ఏమైనా దేవుడా? ఆకాశం నుంచి అవతారం అయితే కృష్ణ పరమాత్మ. మనం ముగ్గురం కలిసి చేసిన మర్డర్ని ఆడ అకౌంట్ లో వేసేస్తాం. ఆడు గుప్త సొప్పు అనకుండా ఏకంగా జైలుకి వెళ్ళిపోతాడు. అంతే. ఆ? పరిత్రాణాయ సాధూనా వినాశాయ చ దుష్కృతా ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే. ఏమిటా పిచ్చి పళ్ళు పిచ్చి పాటలు? మా మీద చేసుకోవడానికి నువ్వంతా నీ బతుకంతా. Shut up, you rascal! మీరు ఆడే నాటకానికి తైతక్కలాడడానికి నేను దేవయ్యను కాదురా, రాజశేఖరం గారి కొడుకుని, ఈ ఆస్తికి వారసుడు. మిస్టర్ శ్రీధర్ MBLLB, and the head of this property and the judge of your destiny. మిమ్మల్ని పుట్టలో వేసుకోవడానికి ఈ పద్మ వ్యూహం పడ్డ. That's all. అమ్మలుడు మొత్తానికి చరిత్ర మార్చావురా. నిన్ను చూసి నీ మేనమాగా నేను గర్వపడుతున్నాను రా. చరిత్ర ఎప్పుడూ మారదు. చరిత్రలో మీలాంటి వాళ్ళ జాతకాలే మారతాయి. మిమ్మల్ని మీ దుర్మార్గాన్ని నిరూపించడానికే ఈ నాటకం ఏర్పాటు చేశాను. మీరు చేసిన పనులన్నీ ఫోటోలు తీశాను. మిమ్మల్ని నచ్చితో నిలబెట్టి ఈ నాటకానికి తెరతీశాను. ఇదే మీ బ్రతుకుల్లో ఆఖరి సన్నివేశం. దీనికోసమే మిమ్మల్ని నమ్మించాను. అది మా నమ్మకంలో ఉన్న గొప్పతనం రా మేనలుడు. నువ్వు నిజంగా మమ్మల్ని నమ్ముకున్న బక్కరైతే అయి ఉంటే నాగలి నారు కొనిచ్చి నేను దీవించి మరీ పంపేవాడిని. చెప్తా. కానీ ఏమిటో ఇవాళ నేను చంపక తప్పటం లేదురా. కానీ సత్యము నీకు గొప్ప అదృష్టం కలిసి వస్తుందిరా మేనల్డ్. ఆ రోజు మీ అమ్మ శవాన్ని ఆఖరి చూపైనా చూసుకునే అదృష్టం కలిసి రాలేదు. కానీ వాళ్ళు సత్యం నీ అబ్బ శవాన్ని చూసుకునే అవకాశం మాత్రం కలిసి వస్తుందిరా. రే, అబ్బ సత్య అక్కడ పడున్నాడు, వెళ్ళి ఆఖరిసారి కాళ్ళకి దండ పెట్టుకుని వచ్చి. నా ఇంట్లో చేరి దౌర్జన్యం చేయడానికి నీకు ఎన్ని గుండెలురా? చెప్తా. బావా నువ్వు చచ్చిపోలేదా? లేదురా, నీ చావు చూడడానికి బతికే ఉన్నాను. అయితే ఈ ఇంటి వాళ్ళు ఎవరికి సావు లేదా? మళ్ళీ బతికొచ్చేస్తారా? ఈ దత్తుడు ఒక్కడే కదా, ఏం చేసినా చెల్లుతుంది అనుకున్నారు మీ అబ్బా కొడుకులు. నా వెనక ఏమీ బలగం లేదనుకున్నారు. చెప్తా. రే, ఆ రోజు వీడిని చంపక మీరు పొరపాటు చేశారు. ఈ రోజు వీడిని చంపడంలో మేము పొరపాటు చేశాము. కానీ తప్పు దిద్దుకునే అవకాశం వీళ్ళిద్దరూ ఇచ్చారు. వీడి సంగతి, వీడి ఆస్తి రాబడ్డం సంగతి నేను చూసుకుంటాను. మీరు ఆ శ్రీధర్ గారి సంగతి చూసుకోండి. కోపడికి బావా, నువ్వు సంతకం పెట్టవనుకో
బయట నీ కొడుకు చచ్చిపోతాడు, ఇక్కడ నువ్వు చచ్చిపోతావు. సంతకం పెట్టావంటే బిత్తగాళ్ళుగైనా జీవితాంతం బతుకుతారు. పెట్టేయమ్మా. సంతకం పెట్టకపోతే నీ పరిస్థితి అదే. నా మాట విని పెట్టు. పెట్టను పెట్టను పెట్టవు. పెట్టను. ముందు మమ్మల్ని చంపి ఆ తర్వాత ఆయన చంపండి. కానీ మిమ్మల్ని చంపడం వల్ల మాకు వచ్చే లాభం లేదు. లాభం లేని పని నేను చెయ్యను. తప్పకండి. వెళ్ళాం. మా గొంతులో ప్రాణాలు ఉన్నంత వరకు ఆయన కాపాడతాం. ఆఖరిసారిగా చెప్తున్నాను, తప్పకండి. లేకపోతే మీరు చెప్తారా? వద్దమ్మా వద్దు, మీరు తప్పుకోండి. మీరు ఊరుకోండి. కాదమ్మా, నా మాట వినండి. వద్దు బాబు గారు, మీకేమైనా అయితే అబ్బాయికి మా ముఖాలు చూపించలేం. అంతకన్నా ఇక్కడ చావడమే మంచిది. Stop it. Yes, I'm all right. I'm all right. శ్రీధర్, ఈ రోజు నా ప్రాణాన్ని కాపాడింది నేను సంపాదించిన ఆస్తి అంతస్తు కాదు, నువ్వు సంపాదించిన ఈ ఆత్మ. ఎంత సంపన్నులో అయినా ఆత్మీయులు లేని పేదవాళ్ళం మనం. ఏ ధనం లేకపోయినా అనురాగాన్ని పంచి ఇవ్వగలిగిన సంపన్నులు వీళ్ళు. అవును డాడీ, మానవత్వాన్ని కాపాడుతున్నది, మంచితనాన్ని నిలబెడుతున్నది ఇలాంటి మనుషులు. వాళ్ళు మనము ఒకటే అని గుర్తించిన ఈ రోజు మనకే కాదు, ఈ సమాజానికే